ఓరియో డిసర్ట్ మీకు ఎవరికైనా తెలిసిందే నాకు కమెంట్లో చెప్పేయండి. రియలీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ చాలా అంటే చాలా టేస్ట్ సూపర్ ఉన్నిందనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏమైనా వీడియోలో చూసేయండి. మీ చిన్నపిల్లలకి స్వీట్స్ తినాలనిపించిన, అలాంటి మీకు ఏమైనా స్వీట్స్ తినాలి అనిపించినా చాలా టేస్ట్గా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. కేవలం 10 మినిట్స్లో అంతే చేసుకొని తినేయచ్చు అనమాట. సో మనకు దీనికోసం కావాల్సిందంతా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, 3 ఇంగ్రీడియంట్స్ అంతే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక ఓరియో బిస్కెట్ తీసుకోవాలి. ఓరియో బిస్కెట్లో ఉండే క్రీమ్ అంతా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఓరియో బిస్కెట్లు అంతా మిక్సీకి వేసుకోవాలి. అంటే ఒక 7 బిస్కెట్లు సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ ఉండేదంతా మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట పౌడర్ తర. సో ఇంకా నేనైతే అమూల్ మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో మిల్క్ కోసం నేనైతే సైడ్లో వెళ్ళాను అనమాట. సో రియల్లీ చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట ఓరియో డెసర్ట్ అనేది. సో నేను ఫైనల్గా మిక్సీకి అయితే వేసుకొని వచ్చేసినాను అనమాట. అదే ఓరియో బిస్కెట్ అనేది మనము మిక్సీకి వేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట, చూసుకోండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మీకు చాలా ఇష్టం అవుతుంది. ఇది షార్ట్ వీడియో వస్తుంది అనుకున్నా, బట్ లాంగ్ వీడియో వచ్చింది అందుకే అనమాట. సో ఏమనుకోవద్దు. సో మనం ఇలా వేసుకున్నాం కదా. సో ఇలా వేసుకున్నాక ఇది ఒక పక్క సైడ్లో పెట్టేయాలన్నమాట. ఇది మనం సైడ్లో పెట్టేసి మనకు కావాల్సినంత మనం ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మనం దీంట్లో సపరేట్గా మనం ఓరియో బిస్కెట్ అనేది పెట్టుకున్నాం కదా, ఒక 7 వరకు. సో దాంట్లో మనము మిల్క్ పౌడర్ 3 స్పూను, అండ్ దాంతోపాటు 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అనేది మనం యాడ్ చేసుకొని అది ఒక క్రీమ్ కన్సిస్టెన్సీలో మనం మిక్సీకి అనేది వేసుకోవాలన్నమాట. సో ఇక మనం మిక్సీకి వేసుకున్నాక చూస్తున్నారు కదా, సేమ్ అది క్రీమ్ కన్సిస్టెన్సీగానే వచ్చి ఉంటుంది, చూస్తున్నారు కదా. సో రియలీ చాలా నచ్చింది నాకు. అది చేసి కూడా ఫీల్ కూడా వేరే లెవెల్ అనిపించేసింది. సో మీకు కూడా ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. చిన్నపిల్లలకే కాదు, మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా, రిలేషన్స్ వచ్చినా వాళ్ళు కూడా మనం ఈజీగా చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా మనం సపరేట్గా క్రీమ్ ఇలా తీసి పెట్టుకుంటాం కదా, దాంట్లో వచ్చి మనం 3 టేబుల్ స్పూన్, దాంట్లో వచ్చి 2 లేదంటే 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనకి మిల్క్ అనేది కావాల్సి పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మేము 2-3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అనేది మనం యాడ్ చేసుకొని, దాన్ని అయితే మనం గ్రైండ్కి వేయట్లేదు. సో దాన్ని మనం స్పూన్లోనే మ్యాష్ చేసుకోవాలన్నమాట. అది కూడా సేమ్ క్రీమ్ టెక్స్చర్లోనే మనకు రావాలి, క్రీమీగా ఉండాలన్నమాట. సో ఇంకా మనము డెసర్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఇది కొంచెం టైమే పట్టుద్ది, అంటే ఇది మాత్రం ఒక 2-3 మినిట్స్ పట్టుంది అనమాట. మనకి క్రీమ్ మ్యాష్ చేసుకోవాలి కాబట్టి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మీరు మ్యాట్లో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, మరి లేదు కాబట్టి నేను స్పూన్తోనే ఇలా మ్యాష్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా రావడం వీడియో లోపలికి. సో నాకు ఓకే అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఇలానే చేస్తాను. సో చూస్తున్నారు కదా, డెసర్ట్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవరికి నచ్చదు చెప్పండి. సో మీరు అదే డెసర్ట్ని ఇలా ఒకసారి ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, మనకి క్రీమీ టెక్స్చర్లో రావాలి కాబట్టి కొంచెం టైం పట్టి మనం బాగా మ్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో. నేనైతే రైట్ హ్యాండ్లోనే చేస్తున్నాను, బట్ దీంట్లో ఎందుకో లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తామని చేసినట్లు. సో ఇంకా మనము డిసైడ్ చేసేకి మనం ఒక కప్ లేదంటే ఏమైనా ఒక తీసుకోవచ్చు. నేను వచ్చి జ్యూస్ తాగినప్పుడు నాకు ఒక కప్ వచ్చిందనమాట, సో అది తీసుకున్నాను. సో ఇలాంటివి తీసుకోవాలన్నమాట. మనం ఇలాంటివి తీసుకుంటే లుక్ బాగుంటుంది, తినే వయసు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దాంట్లో కొంచెం వాటర్ ఉంది, దాన్ని అయితే తొడిచేస్తున్నాను నేను. ఫస్ట్గా మనము ఓరియో బిస్కెట్ పౌడర్ అని ఉంటుంది కదా, ఫస్ట్ లేయర్గా అది వేసుకోవాలన్నమాట. మనము ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మనము ఆ లేయర్ అది వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట, ప్రెస్ చేసుకొని ఇలా. చూస్తున్నారు కదా, మనం అలా సెట్ చేసుకోవాలి.
సో దాని మీదే మనం ఇంకా ఫస్ట్గా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కాదు, ఫస్ట్గా మనం క్రీమ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ క్రీమ్ అయితే మనము సెకండ్ లేయర్గా వేసుకుంటున్నాం అనమాట. ఇది కూడా సేమ్ లేయర్ వేసుకొని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 2 లేయర్స్ వేసేసినాక మనం దీన్ని ఒక 5 minutes వరకు మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలన్నమాట. అది కొంచెము పైన మనం క్రీమ్ వేస్తుంటాం కదా, సో దాన్ని కొంచెం ఇది అయ్యేకనమాట. సో ఇంకా మనం 5 minutes తర్వాత చూసుకున్నాము. చూస్తే అది బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. దాని మీద మనం థర్డ్ లేయర్ వేసేటప్పుడు మనకి ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది, లేకుంటే అది థర్డ్ లేయర్ వేసే కొంచెం అవ్వదు అనమాట. సో దానికి ఇంకా థర్డ్ లేయర్గా సేమ్ మనం ఓరియో బిస్కెట్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే థర్డ్ లేయర్గా మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇది ఒకటే మీకు చూపిస్తున్నాను. ఇంకొక చిన్న గ్లాస్ డబ్బాలు అయితే నేను వేసి పెట్టుకున్నాను అనమాట. సో అది నేను మీకు చూపించలేదు, సో లాస్ట్గా నేను ఆ వీడియో చూపిస్తాను. ఇక థర్డ్ లేయర్ మనం ఇది వేసుకున్నాం కదా, దీని తర్వాత మనం ఆల్రెడీ క్రీమ్ చేసి పెట్టుకుంటాం కదా, అది మనం ఫోర్త్ లేయర్గా పైన మనం ఇది వేసుకోవాలన్నమాట. దీనిపైన మీ దగ్గర ఏమైనా చాక్లెట్స్ అట్లా ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను ప్లెయిన్గానే వదిలేస్తున్నాను. ఇలా మనం ఇలా వేసుకోవాలన్నమాట. దాని మీద వేసి మనం ఇది చేయలేము, కింద వచ్చి పౌడర్ ఉంటుంది కాబట్టి బిస్కెట్ పౌడర్, సో దాని మీద సైట్గా మనం వేసుకోవాలి. సేమ్ లేయర్ తర్వాత బాగా వేసుకోవాలన్నమాట. రియలీ చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇలా మనం థర్డ్ లేయర్గా కూడా వేసేసినాక ఇంకా దాన్ని మనం ఇలా 2-3 times ఇలా టాప్ చేసుకోవాలంటే, ఎందుకంటే అది కొంచెం క్రీమ్ అంతా కిందకి దిగుతుంది కాబట్టి. సో ఇలా క్యాప్ వేసి మనం ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తాము. ఒక 10 minutes వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. చాలా చల్లగా కూల్గా బాగుంటుంది అనమాట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేది వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా దాని మీద చాక్లెట్స్ అట్లా వేసుకొని మీరు డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. సో ఇంకా 10 minutes తర్వాత నేను అది తీస్తున్నాను, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. సో ఎలా ఉంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.